తిరిగి తాము అధికారంలోకి రావడం ఖాయమని, తన వల్ల మేలు జరిగిందని భావిస్తేనే ఓటు వేయమని ధైర్యంగా అడుగుతున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తిరుపతిలో ఇండియా టుడే విద్యా సదస్సులో ఆయన మాట్లాడుతూ, తప్పనిసరిగా మేం తిరిగి అధికారంలోకి వస్తాము. విద్య, వైద్యం, పరిపాలన రంగాల్లో పెనుమార్కులు తీసుకుని వచ్చాము. వివక్ష లేకుండా, అవినీతి లేకుండా, పారదర్శకంగా అర్హత ఉన్న వారికి అన్ని అందించామని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో 99.5% హామీలను నెరవేర్చాము. మా ప్రభుత్వానికున్న విశ్వసనీయతకు నిదర్శనం ఇది. కాంగ్రెస్ ఎప్పుడు కూడా డర్టీ గేమ్ ఆడుతుంది. విభజించి రాష్ట్రాన్ని పాలించాలనుకున్నారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు. అలాగే మా కుటుంబాన్ని కూడా విభజించారు అని సీఎం ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో చెత్త రాజకీయం చేస్తోందని పేర్కొన్నారు. గతంలోనూ మా బాబాయిను మంత్రిగా చేసి మాకు వ్యతిరేకంగా పోటీ చేయించారు. చరిత్ర నుండి పాఠాలు నేర్చుకుని కాంగ్రెస్ మరోసారి మా సోదరుని ప్రయోగించింది. దేవుడు వీరికి గుణపాఠం చెబుతాడు అని సీఎం జగన్ పేర్కొన్నారు.